మాట్లాడుకునే విషయం అవుతుంది. కానీ ఇక్కడ పాస్ అవ్వడం ఏంటి, అక్కడ ఫెయిల్ అవ్వడం ఏంటిది అనేది ఒక్కసారి ఓన్లీ పండించిన దాంట్లో 16% నుంచి 20% వరకే మనకి చైనా అనేది ఎక్స్పోర్టింగ్ చేస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో 80% మన భారతదేశమే నీడ్స్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒక్కటే, ఓన్లీ 500 రూపాయలు, కిలోకి 500 రూపాయలు. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ అని పెట్టి అనేక మాటల్లో చాలా ధరలు అమ్మడం జరుగుతుంది. అలాంటిది రైతుకే డైరెక్ట్ గిట్టుబాటు ధర కింటా మంచి కాయలు ఇచ్చినట్లయితే 50,000 రూపాయలు పెట్టండి. ప్రతి ఒక్క రైతు కూడా మీకు డైరెక్ట్ గవర్నమెంట్కి సేల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎక్కడ చూసినా ఒక్కటే కనబడుతుంది. ఒక పక్కన ఎండుమిర్చి, ఇంకొక పక్కన చైనా అనేది భారతదేశంకి ఎండుమిర్చి మొత్తం రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తుంది. కొంతమంది సముద్రంలో పోసేస్తున్నారు, కొంతమంది వచ్చేసరికి పురుగు మందుల అవశేషాలు అతిగా ఉండడం వల్ల భారతదేశం నుంచి చైనా అనేది ఎక్స్పోర్టింగ్ అనేది ఆపేసింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకసారి కనుక గమనిస్తే నిజం ఏంటి, నిజంగా చాలా మంది రైతుల్లో కింద స్థాయి వరకు కూడా ఈ విషయం చేరుకోవడం వల్ల అనేక రైతులు చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఏ మందులు స్ప్రే చేయాలి, ఏ మందులు కొట్టకూడదు, దీనివల్ల ధరలు పెరిగిపోతాయేమో, కొనే నాదులు ఉండడేమో అనే కన్ఫ్యూజ్ ఉంది. నిజంగా ఒకసారి కనుక దీని గురించి మాట్లాడుకున్నట్లయితే భారతదేశం నుంచి వెళ్ళిన 3 కంటైనర్లు మాత్రమే, అంటే ఒక కంటైనర్ 40 ఫీట్లు ఉన్నట్టయితే 200 నుంచి 250 క్వింటాలు ఒక కంటైనర్ లో పట్టినట్టయితే 600 నుంచి 750 క్వింటాల వరకు కూడా చైనా అనేది రిజెక్ట్ చేసింది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ టెస్టింగ్ చేసినప్పుడు మిథామైడోఫాస్ అనే టెక్నికల్ అనేది ఉండాల్సిన మోతాదు కంటే అధికంగా ఉండడం వల్ల మాత్రమే ఏ కంపెనీలు అయితే తీసుకెళ్ళినాయో వాళ్ళని కొన్ని రోజులు బ్యాన్ చేస్తూ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి. సో అదే ఒకవేళ అన్బ్లాక్ చేసినట్లయితే మళ్ళీ యాస్టీజ్ గా తన వ్యాపార లావాదేవీలు ఆ కంపెనీల నుంచి కొనసాగించవచ్చు. ఒకవేళ కంప్లీట్ గా బ్యాన్ చేస్తే మళ్ళీ కూడా కొత్త కంపెనీల మీద వీళ్ళు వ్యాపార లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. మరికొంత టైం అనేది ఆ 3 కంపెనీలకి టైం పట్టే అవకాశం ఉంటుంది. అంతేగాని మిగతా అన్ని కంటైనర్లని రిజెక్ట్ చేయలేదు. ఓన్లీ ఆ 3 కంటైనర్లు మాత్రమే అవశేషాలు ఎక్కువగా కనపడి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా కనపడింది మాత్రమే బ్యాన్ చేసింది, వాటిని నివారించింది. అక్కడ నుంచి వేరే కంట్రీకి అమ్ముకోవచ్చు, లేదంటే భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ లోకల్ గా కూడా అనేక కలర్ వాటికి కూడా అమ్ముకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ టెక్నికల్ అనేది మనకి ఇక్కడ టెస్టింగ్ అయిన తర్వాతే చైనాకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పాస్ అయ్యి అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. దీని గురించి కొంత క్లారిటీ అనేది రైతులకు తెలియజేయాలి. ఒకవేళ మధ్యలోనే ఏదన్నా కాయలు పాడవకుండా ఇంకేదన్నా స్ప్రే చేయడం వల్ల కూడా ఈ పరిస్థితులు ఏమన్నా నెలకొని అనేది అని కూడా కొంత అవగాహన రైతులకి కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయితే కనుక నిజంగా అది మనం మాట్లాడుకునే విషయం అవుతుంది. కానీ ఇక్కడ పాస్ అవ్వడం ఏంటి, అక్కడ ఫెయిల్ అవ్వడం ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనుక నెలకొంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల ఓన్లీ ఎస్ఫేట్ అనేది స్ప్రే చేయడం వల్ల మాత్రమే అనుకుంటున్నాం. సో 600 నుంచి 750 క్వింటాల్ అంటే పెద్ద రైతులు అయితే కనుక 10-12 మంది రైతులు అయితే కనుక ఓన్లీ స్ప్రే చేసి ఉంటారు. సో 600-700 క్వింటాలు 10-12 మంది పెద్ద రైతులు అయితే పండించేస్తారు. చిన్న రైతులు అయితే 30 నుంచి 50-60 మంది రైతులు అనుకోండి. సో ఇంతమంది ఓన్లీ మాత్రం ఎస్ఫేట్ మాత్రమే స్ప్రే చేయడం వల్ల అది ఏర్పడిందా అనేది కొంత కన్ఫ్యూజ్. ఎస్ఫేట్ అనేది చాలా మంది వాడడం అనేది మిరపలో లేదు, నాకు తెలిసి చాలా వరకు కూడా ఎక్కడా కూడా ట్రేస్ అవుట్ అయిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా లేదు. దేనివల్ల ఏర్పడింది అనేది ఖచ్చితంగా కూడా దీనికి సైంటిస్టులు అనేది ఖచ్చితంగా కూడా తెలుసుకొని గ్రౌండ్ లెవెల్లో రైతుకి ఇన్ఫర్మేషన్ చెప్తే అలాంటి టెక్నికల్స్ని వాడకుండా ఉంటారు. ఆల్రెడీ మిథామైడోఫాస్ అనే టెక్నికల్ అనేది మన భారతదేశంలో ఎప్పుడో బ్యాన్ అయింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మోతాదులు ఎందుకు ట్రేస్ అవుట్ అయింది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. అలాంటి టెక్నికల్ మన భారతదేశంలో ప్రస్తుతానికైతే బ్యాన్ చేయడం వల్ల ఎక్కడా కూడా దొరికే పరిస్థితులు ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసరికి రైతులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశం నుంచి వెళ్ళే దాంట్లో ఓన్లీ పండించిన దాంట్లో 16% నుంచి 20% వరకే మనకి చైనా అనేది ఎక్స్పోర్టింగ్ చేస్తున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో 80% మన భారతదేశమే నీడ్స్ ఉన్నప్పుడు అంత మనం భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ మన దగ్గర నుంచి చైనా తీసుకోకపోతే వేరే కంట్రీకి అమ్ముతాం, ఆ కంట్రీ నుంచి మళ్ళీ కూడా చైనాకి ఆ కంట్రీ అమ్ముకుంటూ ఉంటుంది. దానివల్ల కొంత మనకి ప్రైస్ తగ్గిద్దే తప్ప ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనుక నెలకొనవు అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసరికి రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైస్ ఎక్కడా కూడా తగ్గే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాంటింగే ఎక్కువ ఉందే తప్ప ఎక్కడా కూడా నీళ్ళు లేదు, అవసరం లేదు అనేది లేదు. సో అందుకని ప్రతి ఒక్క రైతు ధర తగ్గిపోద్దేమో, కొనే నాదుడు ఉండడేమో అనే పరిస్థితులు అయితే కనుక లేవు. సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా మీరు ధరలు పడిపోతాయి అని చెప్పి
చెప్పి కంగారు పడిపోయి ఇవాళ 1000-2000 తక్కువ ఉంటే మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా 15-20 రోజుల వరకు కూడా, నెల రోజుల వరకు కూడా, లేదంటే కనుక ఈ సీజన్ మళ్ళీ మిరపకాయ వచ్చే వరకు కూడా ధరలు పడిపోతాయి అనేది అవాస్తవం. ఎందుకంటే మార్కెట్లో కాయ లేదు. సో దాన్ని ఏదో రకంగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎత్తుగడలకు కూడా మనం లొంగకుండా నిలబడితేనే ఖచ్చితంగా కూడా మనకి మంచి ధర దొరుకుతుంది అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసరికి పురుగు మందుల అవశేషాలు తగ్గించాలి ఇప్పటికైనా ఇండియా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చూడడం జరిగింది. కింద పురుగు మందులు వాడకూడదు రైతులు అని చెప్పి కొడతాను. పురుగు మందులు బ్యాన్ చేసేయండి. ఖచ్చితంగా కూడా 50,000 నుంచి 60,000 లేదంటే 40,000 నుంచి 60,000 వరకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినట్లయితే ఏ ఒక్క పురుగు మందు స్ప్రే చేయకుండా 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా ప్రతి ఒక్క రైతు పండించే విధంగా నేను షెడ్యూల్ ఇస్తాను. సో అలాంటి పరిస్థితుల్లో 10 క్వింటాలు పండించేసినట్లయితే 5 నుంచి 6 లక్షలు వచ్చినట్లయితే 2 లక్షలు ఖర్చు పోతే 2.5 లక్షల్లో ఖర్చు పోయినా 3 నుంచి 3.5 లక్షల వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా రాజుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది పురుగు మందులు లేకపోయినట్లయితే. ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టేదే పురుగు మందులకి, అలాంటిది కూలీలకి. సో ఈ కూలీలకు సమస్య కూడా 8 నుంచి 10 క్వింటాలు పండినప్పుడు ఖచ్చితంగా 2, 3, 4 ఉన్నట్లయితే ప్రతి ఫ్యామిలీలో సొంతంగా కోసుకొని చేసుకున్నట్లయితే ఒక 10 ఎకరాలు వేసే రైతు, 2 ఎకరాల రైతు, ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా కూడా ఆర్థికంగా ఏ పంటలో కూడా చూడని విధంగా ఇన్కమ్ని చూసే అవకాశం ఉంటుంది. మీరు చేసేది ఏం లేదు. సో ఆర్గానిక్ అనుకుంటున్నారు కాబట్టి 500 కిలోకి 500 నుంచి 600 వరకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వండి. మేము పొరపాటును కూడా పురుగు మందు జోలికి వెళ్లకుండా వ్యవసాయం చేసి మంచి మిరపకాయ ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లోకి కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మీకు ఖచ్చితంగా కూడా మిరపకాయ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు బ్యాన్ చేస్తే మేము దాన్ని సేకరించడానికి మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మా డబ్బులన్నీ కూడా ఎక్కడైపోతున్నాయి? పురుగు మందుల్లోనూ, ఫెర్టిలైజర్లోనూ, లేదంటే కనుక కూలీల్లోనే. ఇక్కడ మాత్రమే మా డబ్బులు మొత్తం కూడా ఖర్చు అయిపోవడం జరుగుతుంది. అలాంటిది అవే లేకుండా చేసినట్లయితే ఖచ్చితంగా ఒక సంవత్సరం కొంత దిగుబడి తక్కువ తీసినా మరి కొంత సంవత్సరంలో ఖచ్చితంగా 1-2 సార్లు మా తెలివితేటలు ఉపయోగించి, మా బ్రెయిన్ ఉపయోగించి మేము ఎక్కడైతే ఏదైతే దేనివల్ల అయితే పంటల్ని పురుగులు ఆశించకుండా కాపాడుకొని మంచి దిగుబడిని తీసి మంచి ఇన్కమ్ని జనరేట్ చేసి మంచి కాయని ప్రపంచ దేశంలో ఏ మూల అమ్ముకున్నా కానీ, ఏ టెస్ట్ చేసినా కానీ ఎక్కడా పురుగు మందుల అవశేషాలు లేకుండా కాయను పండించే బాధ్యత మా మిరప రైతులు మేము తీసుకొని మీకు చూపిస్తాం. సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒక్కటే, ఓన్లీ 500 రూపాయలు కిలోకి 500 రూపాయలు. ఎందుకంటే ఇవాళ ఆర్గానిక్ అని పెట్టి అనేక మాటల్లో చాలా ధరలు అమ్మడం జరుగుతుంది. అలాంటిది రైతుకే డైరెక్ట్ గిట్టుబాటు ధర కింటా మంచి కాయలు ఇచ్చినట్లయితే 50,000 రూపాయలు పెట్టండి. ప్రతి ఒక్క రైతు కూడా మీకు డైరెక్ట్ గవర్నమెంట్కి సేల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను చెప్పిన మాటల్ని మీరు ఏకీభవిస్తారా లేదా అనేది ఒకసారి కనుక మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు ఇక్కడున్న సమస్యలు ఇప్పుడు పోయిన వాటిల్లో కొన్ని కనుక గమనిస్తే నాకున్న డౌట్స్ ఏంటి అంటే, ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ మధ్యలో ఏదన్నా చీడ పురుగులు ఆశించకుండా ఏదన్నా స్ప్రేయింగ్ అనేది చేసి ఉంటారా అనేది ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి రైతులు ఎందుకు ఓన్లీ ఈ 3 కంటైనర్లు మాత్రమే ఫెయిల్ అయింది, దాదాపు ఇన్ని 100 కంటైనర్లు చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, వాటిల్లో లేని అవశేషాలు ఓన్లీ కూడా దీంట్లో ఎందుకు ఉన్నాయి? ఓన్లీ ఈ 10 మంది రైతులు 50 మంది రైతులకి మాత్రమే ఎందుకు నెలకొనింది అనేది కూడా మనం ఒకసారి గనక ఖచ్చితంగా కూడా అవగాహన చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. దాంతో పాటు దీని గురించి కొంత క్లారిటీ అనేది అఫీషియల్ గా రైతులకి గనక ఇవ్వగలిగితే, సో ఏదో ఒకటి చెప్పేసి వదిలేయకుండా సైంటిస్టులు దీని మీద దృష్టి సాధించి దీనికి ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే, దేని వల్ల ఏర్పడింది అనేది కింద గ్రౌండ్ లెవెల్లో రైతుకు చేరినట్లయితే, నిజంగా ఏదన్నా టెక్నికల్ వాడుతుంటే ఆ అవశేషాలు ఏర్పడుతున్నాయా, దీని నుంచి దానికి కన్వర్ట్ అయిపోతుందా, ఆ టెక్నికల్ కింద మారుతుందా కొన్ని రోజులకి అనేది గనక తెలిసినట్లయితే వాటిని ప్రతి ఒక్క రైతు కూడా దూరం జరుగుతారు. సో మా రైతులు ఎలాంటి వాళ్ళంటే, కొంచెం ఆ మందు కొడితే తెల్లగాయ వస్తుందంటేనే ఆ మందు జోలికి బారు. అలాంటిది ఈ మందు కొడితే కొనరు అంటే గనక ఆ మందు జోలికి వెళ్ళే పరిస్థితులు ఖచ్చితంగా ఉండవు. సో అలాంటి క్లారిటీ గనక
గవర్నమెంట్ నుంచి ఇవ్వగలిగితే ప్రతి ఒక్క రైతు కూడా సంతోషిస్తారు. సో మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్ తో, మంచి ఇన్ఫర్మేషన్ తో రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మిరప పండిస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మీరు ఎన్ని లైక్స్ కొడతారో ఖచ్చితంగా కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని ఛానల్స్ వాటిని మీరు ఇష్టపడతా ఉన్నారు. కానీ ఏ రోజు కష్టం వచ్చినా, ఏ రోజు ఇబ్బంది వచ్చినా, ఏ రోజు అవసరం వచ్చినా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆన్సర్ నేను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో, మంచి కంటెంట్తో, అవసరమైతే దీని మీద మరికొంత అధ్యాయం చేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.